అల్లా ఆశీర్వాదం యావన్ మంది ప్రజానీకంపై ఎల్లవేళలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. కొండేపు నియోజకవర్గ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ కా దువా కార్యక్రమం జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బైపాస్ సర్జరీ తర్వాత మొట్టమొదటిగా ముస్లిం సోదరులతో కలిసి ఈ ప్రార్థనలో పాల్గొనటం సంతోషకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరాయకొండలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ధనిక పేద తేడా లేకుండా ముస్లిం సోదరులందరూ ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉంటూ ప్రార్థనలు చేస్తారని, సాటి మానవునికి మేలు చేయాలని ఖురాన్ చెబుతోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అందుకే బడ్జెట్లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి 5,434 కోట్లు కేటాయించామని తెలిపారు. హజ్ యాత్రకు 14 కోట్లు మంజూరు చేశామని, ఇమాములు మౌజములకు ప్రతి నెలా గౌరవ వేతనం ఇస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చాక మసీదులు షాదీఖానాలకు మరమ్మతులు చేస్తున్నామని మంత్రి డాక్టర్ స్వామి తెలిపారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. الحمد لله رب العالمين، الحمد لله رب العالمين، الرحمن الرحيم، مالك يوم الدين. فلله الحمد رب السماوات رب الأرض ورب العالمين، وله الكبرياء في السماوات والأرض وهو العزيز الحكيم. الله لا إله إلا هو الحي القيوم. ألف لام ميم. الله لا إله إلا هو الحي القيوم. وعادت الوجوه للحي القيوم. يا أحد الصمد الذي لم करने वालों को आगे से दाएं से ऊपर से नीचे से हर तरह से हिफाजत फरमा, उनको बेहतरीन बदला नसीब फरमा, बेहतरीन जज़ाए खैर नसीब फरमा। ऐ अल्लाह, हमारे दुआओं को अपने फजल व करम से जनाब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े के फैल से आपके दरबार रहमत में कबूल और मंजूर फरमा। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति बिका आमनतु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ़्तरतु फ़तक़ब्बल मिन्नी।
حي على الفلاح حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر لا إله إلا الله إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين لولا أن تداركه نعمة من ربه لنبذ بالعراء وهو مذموم فاجتباه ربه فجعله من الصالحين وإن يكاد الذين كفروا ليزلقونك بأبصارهم لما سمعوا الذكر ويقولون إنه لمجنون وما هو إلا ذكر للعالمين الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانيك هو الأبتر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر
الله أكبر السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله استغفر الله बदला नसीब फरमा, सबको बेहतरीन जज़ाए खैर नसीब फरमा, उनके वक्त निकालने को भी कबूल फरमा, उनके सेहत में अल्लाह सेहत व तंदुरुस्ती आफियत नसीब के लिए कर रहे हैं, उनको बेहतरीन बदला नसीब फरमा। इसी तरह हमारे दामचल्ला जो थे अल्लाह जितने भी मुसलमानों के बारे में अच्छा सोचते थे और अच्छा ख्याल करते थे। అల్లాహు అక్బర్. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా దామచర్ల సత్యగారి ఆధ్వర్యంలో సింగరాయకొండ పట్టణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు కూడా డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం సంతోషమైన విషయం. అది రంజాన్లో పవిత్ర మాసంలో ఉపవాసం ఉండి సాయంత్రం అయిన తర్వాత ఇఫ్తార్ విందు ఆరగించిన తర్వాత పవిత్రమైన ఆ మాసానికి మనం ముగింపు పలికే దాని కొరకు రంజాన్ అనేది 2-3 రోజుల్లో రాబోతుంది. అందుకొరకు ప్రతి ఒక్కరికి కూడా సింగరాయకొండలో ఉన్న ముస్లిం సోదరి మనులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మాగుంట కుటుంబం తరపు ప్రత్యేకంగా అందరికీ కూడా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు సింగరాయకొండలో మా యువ నాయకులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యగారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థనలో పాల్గొని ఇక వచ్చిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ షాదీఖానా నిర్మాణం కావచ్చు, ఇక్కడ ఈద్గా నిర్మాణం కావచ్చు, ఉర్దూ పాఠశాల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినవి. ఆ రోజు దుల్హాన్ పథకాలు కావచ్చు, మసీదులకి రంజాన్ మాసంలో రిపేర్లకి రంగులకి ఏ ఆర్థిక సహకారాలు ఇచ్చినా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినాం. హజ్ భవనం నిర్మాణానికి కూడా గుంటూరులో ఇవన్నీ కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముస్లింల సంక్షేమానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందుగా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు. పవిత్రమైన రంజాన్ మాసం రోజు ఈరోజు సింగరాయకొండలో ఇఫ్తార్ విందు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయటం, దానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, పెద్దలు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా రావటం చాలా సంతోషం. పోయిన ఎన్నికల్లో ఇక్కడే ఇఫ్తార్ విందులో అందరం పాల్గొన్నాం. ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు. మంచి మన పెద్దలు ఎంపీగా, అలాగే స్వామి గారు మంత్రిగా, నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా, ముగ్గురం మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతోటి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం, ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక అనుభవమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది. అలాగే ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం. అలాగే ఈ కొండేపి నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, ఎంపీ గారు, మాగుంట గారి సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.